రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ ఈఎస్ఐని కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరారు. మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డ్రైవర్లకు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నామని, ఎన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా మాకు ఆరోగ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ నా పేరు. మనం 2018 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల దాకా 36,000 వస్తాయంటే, నెలకు 36,000 వస్తాయంటే పనిచేసినాము. ఇంటి గారు అడుక్కోమన్నారు. పబ్లిక్ అందరూ తిరస్కరించారు. అప్పుడు మేము నడపలేమనే పరిస్థితిలో అధికారులను అడిగితే, గవర్నమెంట్ సెక్టారు మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా నీకు పర్మనెంట్ ఉద్యోగం అవుతుంది అంటే బయట అప్పులు సప్పులు తెచ్చుకొని మేము పనిచేసినామన్నా. ఆ తర్వాత మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ అధికారుల దగ్గరికి వస్తే మీ గౌరవ వేతనంగా ఒక 15,000 రూపాయలు ప్రకటించారు. అప్పటి నుండి బండ్లు కూడా రిపేర్ వాళ్ళే చేయిస్తానన్నారు. ఆ రిపేర్లు వాళ్ళు చేయించకపోగా మాకు ఆప్షన్ వేస్తుంటే, అబ్బా ఇట్లయితే కష్టమైతే సార్, ఆ రిపేర్ డబ్బులు మాకు ఇవ్వండి అని అన్నప్పుడు ఒక 4,000 మెయింటెనెన్స్ కింద ఇస్తా పోతూ ఉన్నారు. అయితే 5 సంవత్సరాలల్లో 60 నెలల్లో మాది డిపెండెంట్ అగ్రిమెంట్ అనేది బ్యాంకు ద్వారా ఇప్పించిన పనులు అవి అయిపోయిన వెంటనే ఆ జీవోలో ఉంటుంది. 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందంటే మేము కూడా నమ్మి పనిచేసినాము. 5 సంవత్సరాల 60 నెలల వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఏమో బండి లీజ్ కింద బ్యాంకు కట్టాలి, మాకు జీతం ఇవ్వాలి. ఆ ఉద్దేశంలో 5 సంవత్సరాలు కట్టాల్సిన 60 నెలలు కట్టాల్సిన ఆ ఇన్స్టాల్మెంటు 76 నెలలైనా కూడా కట్టకపోవడం వల్ల అది ఓడీలు పెరిగి మా సిబిల్ స్కోర్ మొత్తం పడిపోయి మేము బ్యాంకు డిఫాల్టర్గా అయిపోయింది. దానివల్ల మాకు బ్యాంకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకంటే ఎక్కువ టార్చర్ పెట్టారు బ్యాంకు వాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఏదో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాత్రం మీ బండ్లు క్లియర్ అయిపోయినాయి, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఊహాగానాలు వాళ్ళు వీళ్ళు అందరూ ఎత్తిపొడుస్తూ, ఆల్రెడీ అధికారులు కాదు కానీ ఇంకా మన మేయర్ గారి దగ్గరికి కూడా పోయినాము. స్పష్టంగా మాకు స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మేము అభద్రతా భావంతో ఇక్కడ మేము నిరసన తెలియడానికి వచ్చినామని. మా డిమాండ్ ఏంటంటే, డిమాండ్ ఏం లేదు,